ప్రేమ అంటే ఏంటి? ఇంతకీ ప్రేమ అంటే సాక్రిఫైస్ ఉంటుంది, క్షమించడం ఉంటుంది, లోబడడం ఉంటుంది. ప్రేమ అంటే పొందుకోవడం కాదండి, పోగొట్టుకోవడం, ఇచ్చేయడం, అది ప్రేమ. దేవుడు ప్రేమ మనకిచ్చేదే కానీ తీసుకునేది కాదు. మన ప్రేమలో ఎలా అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నీ కొరకు జీవించాలంటే నాకు ఇది. దేవుని ప్రేమకి మనిషి ప్రేమకి ఎంత వ్యత్యాసమో చూడు. దేవుని ప్రేమ ఇచ్చే ప్రేమ, మన ప్రేమ తీసుకునే ప్రేమ. అందుకే దేవుని ప్రేమ బలంగా స్థిరంగా ఉంటుంది. మన ప్రేమ కొద్దిగా రాలేదు అన్నా, కొద్దిగా అటు ఇటు అయినా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే ఇచ్చేది నేర్పిస్తుంది. దేవుడు తన బిడ్డలకి కూడా సమాజంలో, ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఏం నేర్పియాలని ఇష్టపడుతుంటున్నాడు? తీసుకునేది కాదు, ఇచ్చేది. నిజంగా దీవించబడిన బిడ్డలు, ఆశీర్వదించబడిన బిడ్డలు, దేవుని పోలిక చొప్పున మారుతున్న బిడ్డలు ఎవరంటే తీసుకునేవారు కాదు, ఇచ్చువారు. అది ఆశీర్వాదం.